అందరికీ నమస్తే. వార్తా కబుర్లకు స్వాగతం. నేను మీ వంశీకృష్ణ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుందండి. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. అందరికీ తెలిసిందే, ఈ మధ్యకాలంలో మన ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిపై ఉన్నటువంటి కేసులు, వైసీపీ హయాంలో ఏదైతే కేసులు వేశారో అవన్నీ కూడా కొట్టివేస్తూ ఉన్నటువంటి చర్య మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలోనే రీసెంట్గానే స్కిల్ డెవలప్మెంట్ కేసు కూడా కొట్టివేయడం జరిగింది. అయితే ఈ మూసివేసినటువంటి కేసుల అంశం ఏదైతే ఉందో ఆ అంశం తాజాగా హైకోర్టు మెట్లెక్కింది. అసలు ఏం జరిగింది, ఈ కేసుల మీద మరలా ఏ పరిణామం చోటు చేసుకోబోతుంది, ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మనం ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాయకుండా ఉన్నటువంటి విషయాలు ఉన్నట్లుగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా. దానిపైన ఎవరేమనుకుంటున్నారు అనేది మీ ఇష్టం. అయితే టాపిక్లోకి వెళ్తే, ఈ కేసుల మూసివేత ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారిపై వైసీపీ హయాంలో నమోదైనటువంటి కేసులు, ఫైబర్ గ్రిడ్ కేసు కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కేసు కావచ్చు, ఇవి రీసెంట్గా మూతపడినటువంటి రెండు కేసుల్లో ప్రధానమైనటువంటి కేసులు. ఈ రెండు కేసులను ఇటీవల కోర్టులు మూసివేశాయి. సిబిఐ కోర్టు కావచ్చు, ఏదన్నా కానీ. ఆ నిర్ణయాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో ఒక పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగిందండి. ఆ పిటిషనర్ ఎవరైతే ఉన్నారో ఆ పిటిషనర్ వాదన ఏంటంటే, కేసులు కొట్టివేసే సమయంలో న్యాయస్థానాలు కొన్ని కీలక అభ్యంతరాలను సరిగా పరిగణలోకి తీసుకోలేదు. కేసులు కొట్టివేసేటటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులు కొట్టేసేటటువంటి టైంలో కొన్ని కీలక అభ్యంతరాలు, అంటే కేసులు కొట్టివేయటానికి వీలు లేదు అనేటటువంటి కొన్ని కీలక అభ్యంతరాలు ఏవైతే ఆ కేసులో ఉంటాయో వాటిని పరిగణలోకి తీసుకోలేదు కోర్టులు అని చెప్పి దానిపైన పిటిషనర్ వాదన వినిపిస్తున్నారండి. అసలు స్కిల్ కేసు నేపథ్యం ఏంటి అని మనం చూసినట్లయితే, ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు చంద్రబాబు రాజకీయ జీవితంలోనే, అంటే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితంలోనే అత్యంత కీలక మలుపు తిప్పినటువంటి కేసు అండి. ఎందుకంటే 2014-2019 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏదైతే నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటు, జర్మనీకి చెందినటువంటి సీమెన్స్ సంస్థతో ఎంఓయూ ఏర్పాటు చేసి ప్రాజెక్టు విలువ 3,356 కోట్ల రూపాయలండి. ఇందులో సీమెన్స్ వాటా 90% ఉంటే ప్రభుత్వ వాటా 10% మాత్రమే. కానీ 2019లో అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ నిధులు దుర్వినియోగమయ్యాయని ఆరోపిస్తూ, యాక్చువల్లీ 90% నిధులన్నీ కూడా సీమెన్స్ కంపెనీయే, గవర్నమెంట్ ఓన్లీ 10%. ఈ కూడా నిధులు దుర్వినియోగం అయినాయి అని చెప్పి ఆరోపిస్తూ ఆ క్రైమ్ నెంబర్ 29/2021గా కేసు నమోదు చేసింది. చంద్రబాబు అరెస్ట్ అండ్ జైలు జీవితం చూసినట్లయితే సిఐడి చేసినటువంటి ఆరోపణలు, సిమెన్స్ నుంచి నిధులు రాకపోయినా టీడీపీ ప్రభుత్వం 371 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందని, ఆ డబ్బులు డొల్ల కంపెనీలకు మళ్లించారని, ఇది చంద్రబాబు నాయుడు గారి పైన వచ్చినటువంటి మెయిన్ సిబిఐ చేసినటువంటి ఆరోపణలు. ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారు 37వ నిందితుడిగా చేర్చారనమాట చంద్రబాబు నాయుడు గారిని. మొత్తం 37 మందిపై కేసు నమోదు చేస్తే 2023 సెప్టెంబర్ 9న నంద్యాల ప్రజాగలం యాత్ర సమయంలో సిఐడి అధికారులు చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయడం జరిగింది. ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో 53 రోజుల పాటు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో జైలు జీవితాన్ని అనుభవించారు మన చంద్రబాబు నాయుడు గారు. అక్టోబర్ 31, 2023 వరకు జైల్లోనే ఉన్నారు. సరే, దానికి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో రీసెంట్ గా మూసివేయడం జరిగింది. ఈ మూసివేత వివాదం పైనే కొద్ది రోజుల క్రితం ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఏం చేసింది, అసలు ఏమని చెప్పి మూసివేశారు, కేసుకి తగినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి తగిన ఆధారాలు లేవంటూ చంద్రబాబు సహా 37 మంది నిందితులు, అంటే 37 మంది ఎవరైతే విచారణను ఎదుర్కొంటున్నారో వారందరికీ పైన కూడా కేసు మూసివేస్తున్నట్లయితే ప్రకటించింది. ఈ సమయంలో తన వాదనలు వినాలంటూ అజయ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది అనమాట. ఇదే అంశాన్ని ఇప్పుడు హైకోర్టులో మరోసారి లేవనెత్తారు. ఈ పిటిషన్ పై విచారణ చేసినటువంటి హైకోర్టు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు అయితే జారీ చేసిందండి. కేసులు ఎందుకు మూసివేశారు, ఏ ఆధారాలపై ఉపసంహరణకు వెళ్ళారు, అంటే మూసివేయటానికి తగినటువంటి ఆధారాలు ఏమున్నాయి, పూర్తి వివరాలతోటి స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వాలి అంటూ ప్రభుత్వంకు ఆదేశాలు ఇచ్చిందండి.
ఈ కేసును ఫిబ్రవరి 3వ తేదీకి వాయిదా అయితే వేసింది. అంటే ఈ పరిణామంలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే చంద్రబాబు రాజకీయ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ పై వైసీపీ హయాంలో నమోదైనటువంటి కేసుల న్యాయబద్ధత ఏదైతే ఉందో ఆ న్యాయబద్ధత పైన భవిష్యత్ రాజకీయ పోరాటాలపై మరోసారి చర్చకు దారితీస్తుంది అనమాట. కేసుల మూసివేతపై హైకోర్టు వివరణ కోరడం, ఈ వ్యవహారం పూర్తిగా ముగిసినట్లా లేక ఇంకా మలుపులు ఉన్నాయా అన్న ప్రశ్నలకైతే దారితీస్తుంది అనమాట. ఈ కీలక వ్యవహారంపై హైకోర్టు తుది నిర్ణయం ఏంటి, ఫిబ్రవరి 3న ఏం జరగబోతుంది అన్నదానిపై రాజకీయ వర్గాల్లో అయితే ఉత్కంఠత నెలకొంటుందండి. కంపల్సరీ ఇలాంటి తాజా రాజకీయ బ్రేకింగ్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఈరోజు తెలిసినటువంటి న్యూస్ అయితే. నెక్స్ట్ దీనిపైన ఏ విధంగా మూవ్ అవ్వబోతున్నారు, హైకోర్టులో ఏం జరగబోతుంది, నెక్స్ట్ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది తెలుసుకోవాలంటే 3వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సిందే. అప్పటి వరకు సెలవండి. థ్యాంక్ యూ.